వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 6, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఐసిబిఎం పరీక్షించిన రష్యా గురించి వివరాలు తెలిపింది. అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త అణు జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉక్రెయిన్ అంశంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా ఈ చర్యకు దిగడం గమనార్హం. ఇప్పటికే అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు ఒక బిల్లుపై ఇటీవల సంతకం చేశారు. అమెరికాతో సమాన స్థాయిని సాధించడానికి ఇది అవసరమని రష్యా పేర్కొంది. తాజా పరీక్షలో బులావా అనే క్షిపణిని ఇంపరేటర్ అలెగ్జాండర్ III అనే జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఆ అస్త్రం కంచత్కా ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇంపరేటర్ అలెగ్జాండర్ III బొరేయ్ తరగతికి చెందిన జలాంతర్గామి. అది 16 బులావా క్షిపణులను మోసుకెళ్లగలదు. క్వశ్చన్ నెంబర్ 2. ప్రాజెక్ట్ 15B గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఎన్స్ సూరత్ గురించి తెలిపింది. సందర్భం: భారత నౌకాదళం నిర్మాణంలో ఉన్న గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఎన్స్ సూరత్ దాని శిఖరాన్ని నవంబర్ 6, 2023న గుజరాత్లోని సూరత్లో ఆవిష్కరించనుంది. ఈ యుద్ధనౌక ప్రాజెక్ట్ 15B ప్రోగ్రాంలో భాగం. ఇందులో 4 తదుపరి తరం స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ల నిర్మాణం ఉంటుంది. ఎన్స్ సూరత్ ఈ ప్రాజెక్టులో 4వ మరియు చివరి నౌక మరియు ప్రస్తుతం ముంబైలోని మజాగాన్ డాక్స్ షిప్బిల్డర్స్ లిమిటెడ్లో నిర్మించబడుతోంది. ఈ యుద్ధనౌక నిర్మాణం దాని స్వంత అత్యాధునిక యుద్ధనౌక నిర్మాణ సాంకేతికతను అభివృద్ధి చేయడం మరియు దాని సైనిక సామర్థ్యాలను పెంపొందించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. సూరత్ నగరం గొప్ప సముద్ర చరిత్రను కలిగి ఉంది. ఇది 16 నుండి 18వ శతాబ్దాల వరకు నౌకా నిర్మాణ కార్యకలాపాలకు ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మరియు కేంద్రంగా ఉంది. అనేక భారతీయ నౌకాదళ నౌకలకు దేశంలోని ప్రముఖ నగరాల పేర్లు పెట్టారు మరియు ఎన్స్ సూరత్ గుజరాత్లోని ఒక నగరానికి పేరు పెట్టబడిన మొదటి రాజధాని యుద్ధనౌక. క్వశ్చన్ నంబర్ 3. ఎన్సీఆర్ మరియు పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత నిర్వహణ కోసం కమిషన్ గ్రాప్ యొక్క దశ ప్రకారం 8 మెనస్ పాయింట్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది గురించి వివరాలు తెలపండి. సందర్భం: ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ క్యాక్మ్ తీవ్ర వాయు కాలుష్య సంక్షోభం కారణంగా ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ యొక్క 8 పాయింట్ స్టేజ్ను ప్రారంభించింది. గ్రాప్ అనేది గాలి కాలుష్యం యొక్క తీవ్రత ఆధారంగా 4 దశల్లో అమలు చేయబడిన అత్యవసర కార్యాచరణ ప్రణాళికల సమితి. ఇది గాలి నాణ్యత సూచిక AQI ద్వారా నిర్ణయించబడుతుంది. మొత్తం గాలి నాణ్యత పేలవమైన కేటగిరీలో ఉన్నప్పుడు గ్రాప్ యొక్క మొదటి దశ విధించబడుతుంది మరియు చెత్తను కాల్చడం మరియు నీరు చల్లకుండా ఊడ్చడం వంటి వాటికి జరిమానాలు, ధూళిని తగ్గించే చర్యలను అమలు చేయడం మరియు పొగ నిరోధక తుపాకుల వినియోగానికి మార్గదర్శకాలు వంటి చర్యలు ఉంటాయి. నిర్మాణ ప్రదేశాలలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరీలోకి ప్రవేశించినప్పుడు గ్రాప్ యొక్క 2వ దశ విధించబడుతుంది మరియు డీజిల్ జనరేటర్లపై నిషేధం, పెరిగిన పార్కింగ్ ఫీజులు మరియు హాని కలిగించే జనాభాకు సలహా వంటి అదనపు చర్యలు ఉంటాయి. గాలి నాణ్యత తీవ్రమైన వర్గాన్ని ఉల్లంఘించినప్పుడు గ్రాప్ యొక్క 3వ దశ విధించబడుతుంది మరియు నిర్మాణ మరియు కూల్చివేత కార్యకలాపాలు, హాట్ మిక్స్ ప్లాంట్లు, ఇటుక బట్టీలు మరియు స్టోన్ క్రషర్లపై నిషేధం ఉంటుంది. గాలి నాణ్యత తీవ్రమైన ప్లస్ కేటగిరీలో ఉన్నప్పుడు గ్రాప్ యొక్క 4వ మరియు చివరి దశ అమలు చేయబడుతుంది మరియు ఢిల్లీలోకి అనవసరమైన ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేయడం, డీజిల్తో నడిచే వాహనాలను నిషేధించడం మరియు నిర్దిష్ట శారీరక తరగతులను నిలిపివేయడం వంటి చర్యలను కలిగి ఉంటుంది. పాఠశాల గ్రేడ్లు మరియు వాటిని ఆన్లైన్లో తరలించడం.
ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం కమిషన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ మరియు పరిసర ప్రాంతాలలో మెరుగైన సమన్వయం మరియు వాయువు నాణ్యత సూచిక చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నంబర్ 4. స్మగ్లర్లపైకి తేనెటీగల బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ వినూత్న ప్రయోగం గురించి వివరాలు తెలపండి. బంగ్లాదేశ్ ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెలైపికల్చర్ ను ఏర్పాటు చేసింది. దీనివల్ల స్మగ్లింగ్, ఇతర నేరాలకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులకు జీవనోపాధి కూడా లభిస్తుందని వివరించింది. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా తోడ్పాటు అందిస్తోంది. ప్రాజెక్టుకు అవసరమైన తేనెటీగల పెట్టెలు, వాటిని సరిహద్దు కంచెకు అమర్చడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించింది. పుష్పించే ఔషధ మొక్కలను ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా తెప్పించినట్లు బీఎస్ఎఫ్ అధికారి సుజిత్ కుమార్ తెలిపారు. వాటిని తేనెటీగల పెట్టెలు ఏర్పాటు చేసిన పరిసరాల్లో నాటామని చెప్పారు. నదియా జిల్లాలో సరిహద్దు వెంబడి పశువులు, బంగారం, వెండి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఎక్కువ. ఇందుకోసం స్మగర్లు కంచెను కత్తిరించిన ఉదంతాలు. క్వశ్చన్ నంబర్ 5. ఉన్నతాధికారులతో సమానంగా మహిళా సైనికులకు ప్రసూతి, శిశు సంరక్షణ సెలవులు గురించి వివరాలు తెలపండి. మహిళా సైనికులు, నావికులు, వైమానిక యోధులకు వారి అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ, శిశు దత్తత సెలవులు మంజూరు చేసే ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ర్యాంకులతో సంబంధం లేకుండా సాయుధ దళాల్లో మహిళలందరినీ కలుపుకుని పోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఈ చర్య సైన్యంలోని మహిళల పరిస్థితిని మెరుగుపరుస్తుందని, వృత్తి, కుటుంబ జీవితాన్ని మరింత మెరుగైన పద్ధతిలో సమతుల్యం చేసుకునేందుకు ఉపకరిస్తుందని పేర్కొంది. భారత రాజ్యాంగంలోని 42వ అధికరణం రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను రూపొందిస్తుంది. పని యొక్క న్యాయమైన మరియు మానవీయ పరిస్థితులు. ఇది ప్రసూతి ఉపశమనాన్ని కూడా నిర్ధారిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 43 రాష్ట్రం కార్మికులకు తగిన వేతనాలు, మంచి జీవితం మరియు విశ్రాంతిని అందిస్తుంది. వివిధ సామాజిక సాంస్కృతిక సౌకర్యాలను కార్మికులకు అందుబాటులో ఉంచడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది. క్వశ్చన్ నంబర్ 6. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి తెలపండి. నేపథ్య: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAG) ని ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా రీబ్రాండ్ చేసింది. ఈ పథకానికి రాష్ట్రం తన సొంత బ్రాండింగ్ మరియు లోగోను జోడించింది. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రానికి ప్రత్యేక సహాయం కోసం కేటాయించిన 4,000 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. పెండింగ్లో ఉన్న PMAG నిధులలో అదనంగా 1,300 కోట్ల రూపాయలు విడుదల కాలేదు. PMAG పథకం వివరాలు: 2022 నాటికి అందరికీ హౌసింగ్ లక్ష్యాన్ని సాధించడానికి మరియు పూర్వ గృహ పథకం ఇందిరా ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ PMAG WEF ఏప్రిల్ 1, 2016 నుండి పునర్నిర్మించబడింది. పాల్గొన్న మంత్రిత్వ శాఖ: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. లక్ష్యం: మార్చి 2022 చివరి నాటికి నిరాశ్రయులైన లేదా కచ్చా లేదా శిథిలమైన ఇళ్లలో నివసిస్తున్న అన్ని గ్రామీణ కుటుంబాలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన పక్కా ఇల్లు అందించడం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజలకు BPL పూర్తి గ్రాంట్ రూపంలో సహాయం అందించడం ద్వారా నివాస గృహాల నిర్మాణంలో మరియు ఇప్పటికే పనికిరాని కచ్చా గృహాలను అప్గ్రేడ్ చేయడంలో సహాయం చేయడం. లబ్ధిదారులు: లులు, విముక్తి పొందిన బంధిత కార్మికులు మరియు SC-యేతర వర్గాలకు చెందిన వ్యక్తులు, వితంతువులు లేదా చర్యలో మరణించిన రక్షణ సిబ్బంది యొక్క తదుపరి బంధువులు, మాజీ సైనికులు మరియు పారామిలిటరీ దళాల రిటైర్డ్ సభ్యులు, వికలాంగులు మరియు మైనారిటీలు. లబ్ధిదారుల ఎంపిక: 3 దశల ధృవీకరణ ద్వారా సామాజిక ఆర్థిక గణన 2011, గ్రామ సభ మరియు జియో ట్యాగింగ్. ఖర్చు భాగస్వామ్యం: యూనిట్ సహాయం ఖర్చు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రణాళిక ప్రాంతాలలో 60
40 నిష్పత్తిలో మరియు ఈశాన్య మరియు కొండ ప్రాంతాలకు 90-10 నిష్పత్తిలో పంచుకోబడుతుంది. క్వశ్చన్ నంబర్ 7. ఆస్ట్రేలియాలో ఎన్ఎండీసీ బంగారు గని గురించి వివరాలు తెలపండి. ప్రభుత్వ యాజమాన్యంలోని స్టీల్ సిపిఎస్సి, ఎన్ఎండీసీ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన లెగసీ ఐరన్ ఓర్ లిమిటెడ్ చేపట్టిన ఆస్ట్రేలియాలో బంగారు గని మౌంట్ సెల్లా గోల్డ్లో కార్యకలాపాలు ఆరంభించింది. ఎన్ఎండీసీ తన గనుల కార్యకలాపాలను పసిడి తవ్వకానికి దాని ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఎండీసీ ఆధ్వర్యంలోని తొలి బంగారు గని ఇదేనని పేర్కొంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్న మౌంట్ సెల్లా గోల్డ్ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ గనిలో ముడి బంగారం తవ్వకాలను సంస్థ కొన్ని వారాల్లో ప్రారంభించే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్వశ్చన్ నంబర్. ఒక పోలింగ్ బూత్లో 1400 ఓట్లే ఎందుకు వివరాలు తెలపండి. ఒక్కో పోలింగ్ బూత్లో గరిష్టంగా 1400 మంది ఓటర్లు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? ప్రతి బూత్లో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ ఈ మూడు ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేస్తాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు అనుసంధానంగా ఉండే వీవీప్యాట్, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ అండ్ ట్రయల్ లో థర్మల్ కాగితం పొందుపరుస్తారు. అది 1450 స్లిప్పుల చీటీలను మాత్రమే ముద్రిస్తుంది. 22.5 వోల్ట్ల బ్యాటరీతో పనిచేసే వీవీప్యాట్ని డిస్ప్లేలో ఓటు ఎవరికి వేశామనేది కనిపిస్తుంది. అందులో 50 వరకు కాగితం స్లిప్పులు ఓటింగ్ రోజు మాక్ పోలింగ్ ప్రక్రియకు వాడతారు. అందుకే ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 400 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చూస్తారు. క్వశ్చన్ నంబర్ 9. శరవేగంతో పయనించే భవిష్యత్ తరం విమానం గురించి వివరాలు తెలపండి. సైన్స్ కాల్పనిక సాహిత్యాన్ని తలపించే విమానం వాస్తవ రూపంలోకి రానున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న లోహవి హంగాల ఆకృతి వేగం త్వరలో మారనుంది. స్కై ఓవి పేరుతో ఒక వినూత్న విమాన డిజైన్ను బార్సిలో నాకు చెందిన డిజైనర్ ఆస్కార్ వినల్స్ రూపొందించారు. దాని ఊహా చిత్రాతన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. భవిష్యత్ తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటికంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి అని ఆయన పేర్కొన్నారు. ఆస్కార్ వినల్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాన్ని బ్లేడ్ టర్బోజెట్ ఇంజిన్లతో రూపొందిస్తున్నారు. అందులో 300 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు, సరుకులను తీసుకెళ్లవచ్చు. అందులో విలాసవంతమైన సాధనాలు ఉంటాయి. అది గంటకు 1850 కిలోమీటర్ల వేగంతో అవలీలగా ప్రయాణిస్తుంది. అతి తక్కువ హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగించుకుని సుదీర్ఘ దూరాలను చేరుకుంటుంది. కర్బన ఉద్గారాలను వెలువరించదు. ఈ విమానాలను ఎయిర్పోర్టులో నిలిపి ఉంచాక దాని రెక్కలను మూసుకుపోయేలా చేయొచ్చు. ఫలితంగా విమానాశ్రయంలో స్థలాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ భవిష్యత్ విమానాల ఇంజిన్లు చాలా తేలికగా ఉంటాయని వినల్ కంపెనీ వెబ్సైట్ పేర్కొంది. నీళ్లబంగా పనిచేస్తూ మరింత సమర్థంగా ప్రయాణిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న విమాన ప్రయాణాల కంటే వీటిలో ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. విశాలమైన స్థలం, ప్రత్యేకమైన వస్తువులు, లగ్జరీ వసతులు, తదితర సౌకర్యాలుంటాయి. మా విమానాల డిజైన్పై కొనసాగుతున్న పరిశోధనను వినియోగించి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాం. దాంతో భవిష్యత్తులో అద్భుతమైన విమాన ఆవిష్కరణలు సృష్టిస్తాం అని వెల్లడించింది. గతంలో ఇదే డిజైనర్ కంపెనీ ఓ ఊహాజనిత విమానం గురించి ప్రకటించింది. అందులో కూర్చుని న్యూయార్క్ నుంచి లండన్కు కేవలం 80 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేయొచ్చని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి హైపర్స్టింగ్ అని పేరు పెట్టింది. ఆ విమానం ప్రపంచంలోనే చివరి వాణిజ్య సూపర్సోనిక్ జెట్ కంకార్డ్ కంటే 2 రెట్లు పెద్దగా ఉండి 2 రెట్లు వేగంగా ప్రయాణిస్తుందని చెప్పి సంచలనం సృష్టించింది. క్వశ్చన్ నంబర్ 10. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు తెలపండి. ఆన్సర్. విజేత భారత్. స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4-0 వరకు గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరపున సంగీత కుమారి 17వ నేహా 48వ లాల్దంసియామి 57వ వందన కటారియా 60వ ఒక్కో గోల్ చేశారు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గడం ఇది రెండోసారి. 2016లో టీమిండియా తొలిసారి ఈ టైటిల్ సాధించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలిగా రూ.3 లక్షలు చొప్పున అందజేస్తామని తెలిపింది. క్వశ్చన్ నంబర్ 11 వన్డేల్లో శతకాల్లో టాప్ ఎవరు? 1. కోహ్లీ 49, 277 ఇన్నింగ్స్. 2. సచిన్ 49, 452 ఇన్నింగ్స్. 3. రోహిత్ 31, 251 ఇన్నింగ్స్. 4. పాంటింగ్ 30, 365 ఇన్నింగ్స్. 5. జయసూర్య 28, 433 ఇన్నింగ్స్. వన్డేల్లో 49 శతకాలు చేసిన ఆటగాళ్లు సచిన్ కంటే ముందు శతాబ్దాల క్రికెట్ చరిత్రలో ఎవరూ లేరు. కానీ సచిన్ ఆ ఘనత సాధించిన 11 ఏళ్లకే విరాట్ దీన్ని చేరుకున్నాడు. సచిన్ 452వ ఇన్నింగ్స్, 463 మ్యాచ్ లో 43వ వన్డే సెంచరీ అందుకుంటే, కోహ్లీ 277వ ఇన్నింగ్స్, 289 మ్యాచ్.లోనే ఆ రికార్డు సమం చేయడం అతని దూకుడుకు నిదర్శనం. సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్లకు గాను భారత్ 33 గెలిచింది. కోహ్లీ 40 శతకాలు టీమిండియా విజయాలు సాధించిన మ్యాచ్ వచ్చినవే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. థాంక్ యూ. 1 and all.